హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ సంబంధించినటువంటి డేటాలో భాగంగా కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఫస్ట్ వాట్ ఈస్ కెమిస్ట్రీలో ఉండేటటువంటి మేజర్ పోర్షన్స్ ఏంటివి అండ్ అదేవిధంగా వాటి యొక్క డేటాను డిస్కస్ చేసుకోవడంతో పాటు ఈ రోజు మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థ స్థితుల గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో కేవలం ఈ యొక్క క్లాస్ మాత్రం మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. రిమైనింగ్ క్లాసెస్ మొత్తం కూడా అరౌండ్ 20+ చాప్టర్స్ అయితే డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క క్లాసెస్ మొత్తం కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడి నుంచి ఆ యొక్క కంటెంట్ ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో లీడ్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అంటే ఏంటి? కెమిస్ట్రీని మన తెలుగులో రసాయన శాస్త్రం అని అంటాం. అసలు ఈ యొక్క కెమిస్ట్రీ అంటే ఏంటిది, వాటి గురించినటువంటి జస్ట్ ఒక 2 minutes డిస్కస్ చేసుకొని చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ కంపోజిషన్, properties, structure of matter and the changes which the matter undergoes in varying conditions and the laws which govern them. సో ఇక రసాయన శాస్త్రం అంటే ఏంటి? రసాయన శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం, అంటే ఒక సామాన్య శాస్త్రంలో ఒక భాగము. ఇది పదార్థాలకు సంబంధించినటువంటి కూర్పు గురించి అండ్ అదేవిధంగా వాటి యొక్క లక్షణాల గురించి, వాటి యొక్క ఆకృతి మరియు వివిధ పరిస్థితుల్లో అవి చేసేటటువంటి బిహేవియర్స్ అండ్ అదేవిధంగా ఆ యొక్క పదార్థాలు పొందేటటువంటి మార్పుల గురించి, వాటి యొక్క లక్షణాలను నియంత్రించేటటువంటి నియమాల గురించినటువంటి టోటల్ డేటాని మనకు పొందుపరచడం జరుగుతుంది ఈ యొక్క రసాయన శాస్త్రంలో. మరి యొక్క రసాయన శాస్త్రాన్ని తీసుకుంటే మేజర్గా మనకు 20+ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది, అంటే కేటగిరీ వైజ్ గా చేసుకుంటే. కానీ దీంట్లో టాప్ మోస్ట్ వచ్చేసి మనకు మేజర్గా 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ యొక్క 4 సెగ్మెంట్స్ మనం ఈ యొక్క కెమిస్ట్రీలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కెమిస్ట్రీలో కనుక తీసుకుంటే మనకు మేజర్గా 4 ఉంటాయి అనుకున్నాం కదా. అవి ఏంటంటే నెంబర్ 1 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకి ఒక భూమిపై లభించినటువంటి మొత్తం మూలకాలు అండ్ అదేవిధంగా వాటి యొక్క ధర్మాలు, వాటికి సంబంధించినటువంటి తయారు చేసేటటువంటి విధానం కానీ, వాటి యొక్క ఉపయోగాలు కానీ అండ్ అదేవిధంగా వాటితో కలిగినటువంటి సంయోగ పదార్థాల గురించినటువంటి సమగ్ర సమాచారం మొత్తం కూడా అకర్బన రసాయన శాస్త్రం అంటే ఈ యొక్క ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకి ఒక కర్బన రసాయన శాస్త్రం అనడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా కార్బన్ అండ్ కార్బన్ రిలేటెడ్ అయినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా మనం దీంట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కార్బన్ యొక్క సంయోగ పదార్థాల గురించి, కార్బన్ సంబంధించినటువంటి రిలేటెడ్ ఎంటైర్ డేటా మొత్తం కూడా మన యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇక ఫిజికల్ కెమిస్ట్రీ గురించి కనుక తీసుకుంటే ఒక పదార్థం రసాయన చర్య ద్వారా జరిగేటటువంటి భౌతిక మార్పుల గురించి అండ్ అదేవిధంగా మనకు ఏదైతే భౌతిక మార్పులు అనేవి ఈ యొక్క రసాయనాలలో, మూలకాలలో అండ్ అదేవిధంగా పదార్థాలలో జరుగుతాయో వాటికి సంబంధించినటువంటి విత్ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క టోటల్ డేటా అది మనకి ఒక ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటుంది. అండ్ దాంతోపాటు బయోకెమిస్ట్రీ అంటే జీవ రసాయన పదార్థాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మనకి ఒక బయోకెమిస్ట్రీలో ఉంటుంది. కేవలం ఇవే కాదు, వీటితో పాటు ఇంకా కొన్ని టాప్ మోస్ట్ అయితే ఉండడం జరిగింది. వాటిలో మనకు రేడియో ధార్మికకు సంబంధించినటువంటి అంటే రేడియో ధార్మిక రసాయన శాస్త్రం, విద్యుత్ రసాయన శాస్త్రం అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునేటటువంటి అండ్ అదేవిధంగా సిద్ధాంత రసాయన శాస్త్రం, మొక్కల రసాయన శాస్త్రం అండ్ అదేవిధంగా భూగర్భ రసాయన శాస్త్రం, ఇట్లాంటి టాపిక్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోస్లో మీకు కవర్ అవుతూ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థాల యొక్క స్థితిలో గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ చాప్టర్లోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున మీకు కెమిస్ట్రీ క్లాసెస్ ఇస్తామన్నాం కదా. సో దాంట్లో మనం ఏ పాయింట్స్ ఇవ్వబోతున్నాం వాటి గురించి ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. అరౌండ్ మనం 20+ చాప్టర్స్ అయితే ఇవ్వబోతున్నాం. ఓకే, 20+ చాప్టర్స్ మీకు ఇందులో కవర్ అవుతాయి. అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే రసాయన సమీకరణాలు ఏదైతే ఉంటాయో అవి ఎన్నో సార్ మన దీంట్లో అంటే అరౌండ్ 200+ కెమికల్ ఈక్వేషన్స్ మీకు ఇవ్వబోతున్నాం. ఓకేనా, మనకు మాక్సిమం 20 to 30 మాత్రమే మనకి ఎక్కడ ఏ బుక్ లో చూసినా ఉంటాయి. ఇంకా హై స్టాండర్డ్ బుక్ అయితే మాక్సిమం 50 దాకా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని ఎన్సీఆర్టీలోని అన్ని ఈక్వేషన్ తీసుకొని అన్నిటిని కూడా మీకు ఒక ప్రాపర్ ఆర్డర్లో ఎక్కడ దేనికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుందో అక్కడ ఆ యొక్క ఈక్వేషన్ మీకు ప్రొవైడ్ చేసి అది ఏ చేంజెస్ జరిగింది, అది రిడాక్సా లేకపోతే ఆక్సిడేషనా లేకపోతే రిడక్షనా, అక్కడ మనకు ఎనర్జీ గెయిన్ అయిందా, ఎనర్జీ రిసీవ్ చేసుకుందా, ఇట్లాంటి డేటాతో పాటు అది గ్యాసా, సాలిడా, లిక్విడా లేకపోతే మరొక స్టేటా, అట్లాంటి డేటా కూడా మీకు అక్కడ ఐడెంటిఫికల్ గా ఉంటూ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే విధంగా పొందుపరచడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 200 కెమికల్ ఈక్వేషన్స్ ని ఆ విధంగా మాక్సిమం మీకు అయితే డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ మనం బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా దీంట్లో అయితే కవర్ చేసుకోవడం జరుగుతుంది. సో కెమికల్ ఈక్వేషన్స్. ఓకే, సో టోటల్ 200+ పేజెస్ మనకు 200+ పేజెస్ అనేవి ఈ యొక్క కెమిస్ట్రీ యొక్క క్లాసెస్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే. ఓకే, ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపించినటువంటి ఈ యొక్క పీడిఎఫ్ అరౌండ్ 23 పేజెస్ ఉంది. ఒక చాప్టర్ 23 పేజెస్ ఉంది. సో ఇట్లా మనకు ఒక్కొక్క చాప్టర్ ఆ యొక్క చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఆ చాప్టర్ ఉండేటటువంటి కంటెంట్ బట్టి మనకి పేజెస్ అయితే ఉంటాయి. తెలుగు మీడియం కూడా మనకు దాదాపు ఇదే రేంజ్లో అయితే రాబోతుంది. సో ప్రజెంట్ మనకి ఇంగ్లీష్ ఒకటి రెడీ అయింది. సో ఇంకా ఇంగ్లీష్ని బట్టి
మనకు వచ్చినటువంటి కంటెంట్ ప్రకారం మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఓకేనా? సో ఇంత లార్జ్ డేటాని మీకు అయితే అందిస్తున్నాం. ఇదంతా కూడా జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. ఇందులో ఎట్లాంటి బిట్స్ డిస్కస్ చేసుకోవట్లేదు, ఎట్లాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవట్లేదు. ఓకే, సో ఓన్లీ కాన్సెప్ట్కి ఎంత టైం పడుతుంది. అండ్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మోల్ కాన్సెప్ట్ బేస్ పైన మనకు మరికొన్ని కాన్సెప్ట్స్ బేస్ పైన కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి కెమిస్ట్రీలో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు మనం చాప్టర్ 1లోకి వెళ్ళిపోదాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, పదార్థం యొక్క స్థితులు. సో పదార్థం యొక్క స్థితుల గురించి డిస్కస్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ఈ యొక్క పదార్థం అంటే ఏంటిది, పదార్థంలో ఏమేమి ఉంటాయి, అండ్ వాటిలో మనకి ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, వాటన్నిటి గురించినటువంటి డేటా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత దాని యొక్క స్థితుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ యొక్క పదార్థం అంటే ఏంటిది. సో పదార్థం ఎనీథింగ్ దట్ ఆక్యుపై స్పేస్ యాజ్ ద మాస్ ఇస్ కాల్డ్ మ్యాటర్. కొంత స్థలాన్ని ఆక్రమించినటువంటి, కొంత ద్రవ్యరాశి కలిగి ఉన్నటువంటి దేన్నైనా మనం ఇక్కడ పదార్థంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే అట్లా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ సచ్ as atoms and molecules and exist in various states including solid, liquid and gas with distinct properties and behavior. సో మనకి ఒక పదార్థం ఏదైతే ఉంటుందో అంటే కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత ద్రవ్యరాశి కలిగి ఉన్నటువంటి దాన్ని మనం పదార్థం అని అంటాం. దీంట్లో మనకు పరమాణువులు మరియు అణువుల వంటి కణాలు అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, కణంలో మనకి ఉంటాయి పరమాణువులు ఉంటాయి, అణువులు ఉంటాయి. అండ్ మనకి ఇది ఎన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది, మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది. సహజంగా అయితే మనకు తెలిసినంత వరకు, మన స్కూల్ డేస్లో చదువుకున్నంత వరకు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో మనకు మేజర్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకు మరికొన్ని స్థితులు కూడా ఉంటాయి, అవి వీడియోలో డిస్కస్ చేసుకుందాం కూడా. ఓకే, అండ్ వాటితో పాటు వాటి యొక్క విభిన్న లక్షణాల గురించి అండ్ వాటి యొక్క ప్రవర్తనల గురించినటువంటి సమగ్ర సమాచారం మనకి ఒక పదార్థంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ద మ్యాటర్ హ్యాస్ ఎబిలిటీ టు అండర్గో ఫిజికల్ చేంజెస్ సచ్ as చేంజెస్ ఇన్ షేప్ ఆర్ స్టేట్ అండ్ కెమికల్ చేంజెస్ సచ్ as రియాక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్. It also exhibit properties such as inertia in resistance to change in motion and can be classified in a pure substance or mixture based on its composition. సో ఇక్కడ ఏమంటుందంటే పదార్థం అనేది భౌతిక మార్పులు చెందినటువంటి, అంటే దాని యొక్క ఆకారంలో కానీ లేకపోతే దాని యొక్క స్థితిలో కానీ మార్పులు చెందడం వంటివి కానీ, రసాయన మార్పులు కన్నా తీసుకుంటే కెమికల్ రియాక్షన్స్ అంటే వాటి యొక్క ప్రతిచర్యలు కానీ వాటి యొక్క పరివర్తనకు సంబంధించినటువంటి డేటా కానీ అట్లాంటి చేంజెస్కి లోనయ్యేటటువంటి సామర్థ్యం ఇది పదార్థం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు జడత్వం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం ఫిజిక్స్లో. ఏదైనా ఒక పదార్థం కనుక ఉంటే అది నిశ్చల స్థితిలో ఉంటే దాన్ని కదల్చడానికి మనం బలం అప్లై చేస్తే అది కదలకుండా అదే స్థితిలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ జడత్వం అనడం జరుగుతుంది. ఓకేనా? సో వేగంగా వెళ్తున్నటువంటి బస్సులో కనుక సడన్ గా బ్రేక్ వేస్తే మనుషులందరూ కూడా ముందర తూలిపడడానికి, అండ్ అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి బస్సు కనుక సడన్ గా స్టార్ట్ చేయగానే అందరూ వెనక్కి పడిపోవడానికి కారణం ఏంటిది, ఒక జడత్వమే. ఓకే, జడత్వం యొక్క దిశ వాటి గురించి వస్తాయి. సో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నా. ఓకేనా? ఒక టేబుల్ పైన ఒక పుస్తకాన్ని పెట్టాం అనుకోండి, జస్ట్ ఒక చిటికెన వేలుతోటి లేకపోతే మామూలు ఒక వేలుతోటి ఇట్లా టచ్ చేస్తే ఏం కదలదు కదా, ఏమవుతుంది, అది మనకు అక్కడనే ఉంటుంది. ఓకేనా? అక్కడనే ఉండడం జరుగుతుంది. అప్పుడు మనకు అది ఏమిస్తుంది, రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ ఏంటిది, ఈ యొక్క ఇనర్షియా సంబంధించినటువంటి డేటా. ఓకే, సో ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క పదార్థం అనేది మనకు ప్రదర్శిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా వాటి యొక్క కూర్పు ఆధారంగా అంటే వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క స్ట్రక్చరల్ బేస్ పైన అది మనకు స్వచ్ఛమైనటువంటి పదార్థమైనా కావచ్చు, లేదంటే మిశ్రమంగా అయినా కావచ్చు. అంటే స్వచ్ఛమైనటువంటి పదార్థం అంటే బంగారం, వెండి, అంటే బంగారం కానీ వెండి కానీ అండ్ అదేవిధంగా మనకు కాపర్ కానీ అట్లాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఏంటి, ఒక ప్రాపర్ అయినటువంటి ఎలిమెంట్స్. మిశ్రమాలు కనుక తీసుకున్నాం అనుకోండి, మిశ్రమాలు అంటే ఏమొస్తాయి చెప్పండి, మిశ్రమాలు అంటే ఏమొస్తాయి, ఎగ్జాంపుల్ చెప్పండి. బ్రాస్, బ్రాంజ్, ఓకేనా, అంటే ఇత్తడి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏమొస్తాయి, ఇవన్నీ కూడా మిశ్రమాలు కదా, వివిధ లోహాలను మనం కలిపితే. అంటే గన్ మెటల్ ఉంటుంది, గన్ మెటల్ కానీ లేకపోతే ఆల్నికో కానీ ఇట్లాంటివన్నీ కూడా మిశ్రమాలు, అంటే కొన్ని కాంపోనెంట్స్ కలిపి ఇంకొకటి తయారు చేస్తాం. ఓకే, ఎల్ఐసి ఇవన్నీ కూడా వీటి కిందకి రావడం జరుగుతుంది. ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫైడ్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్ దట్ ఈస్ కాల్డ్ పంచవ తత్వ. సో దీంట్లో మనకి ఏముంటాయి, ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై అండ్ వాటర్. అకార్డింగ్ టు దెమ్ ఎవ్రీథింగ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ వాజ్ మేడ్ అప్ దీస్ 5 బేసిక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏమంటుందంటే ప్రారంభంలో మనకి ఒక భారతీయ తత్వవేత్తలు ఈ యొక్క మూలకాలు ఏదైతే ఉంటాయో ఎలిమెంట్స్ వాటిని మేజర్గా 5 రకాలుగా విభజించడం జరిగింది. వాటిని ఏమని పిలిచారంటే పంచతత్వం అని. ఇప్పటికి కూడా మనం ఏమంటాం, పంచభూతాలని అంటాం. ఓకేనా? సో నవడేస్ వీఆర్ కాల్డ్ యాజ్ పంచభూతాలు. సో పంచభూతాలు ఏముంటాయి మనకు, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఈ 5టినే పంచతత్వం అని అంటారు అకార్డింగ్ టు కెమిస్ట్రీ. మనం ఏమంటాం, పంచభూతాలు అనడం జరుగుతుంది. సో మనం ఏం చేసినా పంచభూతాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటాయని మనం అంటూ ఉంటాం కదా, అట్లా. ఓకే, సో ఇది అంటే మనం బేసిక్ లెవెల్ కాంచి హై లెవెల్ దాకా వెళ్తున్నాం కదా. సో కీ పాయింట్స్, స్టార్టింగ్ బేసిక్ పాయింట్స్ కూడా ఇవన్నీ. ఓకేనా? మరి ఈ సెంటెన్స్లో హైలైట్ అయ్యింది ఏంటిది, ఇగో పంచతత్వం.
ఓకే, పంచవతత్వం లేదా పంచతత్వం అని అయితే అనడం జరుగుతుంది. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటిదంటే జీవ నిర్జీవ పదార్థాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ప్రాథమికమైనటువంటి ఈ యొక్క 5 అంశాలతోటి ఏర్పడడం జరిగింది అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఓకే, సో ఇది మన యొక్క ఇండియన్ ఫిలాసఫర్ సంబంధించినటువంటి డేటా. ఓకే, మరి యొక్క పదార్థానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఆ యొక్క లక్షణాల గురించి డిస్కస్ చేద్దాం. ఒక పదార్థం తీసుకున్నామండి, ఆ పదార్థానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి కదా, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్ అండ్ దట్ ఆర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో ఈ యొక్క పదార్థాలు అనేవి చిన్న చిన్న అణువులతో ఇవి తయారవుతాయి, మన ఊహకు అందనంత చిన్నగా ఉంటాయి అవి. ఓకేనా, మనం ఒక చిన్న బ్లేడ్ తీసుకున్నాం అనుకోండి, బ్లేడ్ ఒక కొన తీసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం రేజర్ బ్లేడ్, ఓకేనా, ఒక చిన్న బ్లేడ్ తీసుకుంటే ఆ కోసం మనం అనుకుంటే చాలా పలసగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కణం ఉంటుంది అనుకుంటా, కానీ జూమ్ చేస్తే అంటే 100x 1000x జూమ్ చేస్తే అక్కడ దాదాపుగా ఒక 20 నుంచి 30 లేయర్లు ఉంటాయి. ఓకేనా, మనకు జూమ్ చేసి ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా, సో ఒక చిన్న బ్లేడ్ యొక్క ఒక చిన్న కొసనే మనకు అంత ఉంటే మనకి ఎంటైర్ ఆబ్జెక్ట్ ఆ యొక్క బ్లేడ్ లో ఎన్ని కోట్ల అణువులు ఉంటాయి. అట్లాంటిది మనం ఒక పెన్ను తీసుకున్నాం అనుకోండి, సింపుల్, ఈ పెన్నులనే కొన్ని వందల కోట్ల అణువులు ఉంటాయి. ఓకేనా, అంత చిన్నగా ఉంటుంది ఒక్కొక్క అణువు అనేది. ద పార్టికల్స్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్ ఇస్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. సో ఈ అణువుల మధ్య కూడా మనకు ఖాళీ స్థలాలు ఉంటాయి, ఆ యొక్క స్థలాలనే ఉంటారు ఇంటర్మాలిక్యులర్ స్పేస్, అంటే అంతరాణు స్థలం లేదా అంతరాణు మధ్య స్థలం అయితే అనడం జరుగుతుంది. అణువుల మధ్య స్థలం అనేది ఉంటుంది, దాని అణు మధ్య స్థలం అని అంటారు. కొన్ని బుక్స్ లో అణు మధ్య స్థలం అని ఉంది, కొన్నిట్లో అంతరాణు స్థలం అని ఉంది. ఓకేనా, రెండిట్లో ఏదైనా అంతే. అణువుల మధ్య అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఈ 3 పార్టికల్ సంబంధించి స్పేస్ ఇది కదా, ఇదే కదా స్పేస్, ఆ స్పేస్ గురించే డేటా ఇదంతా. ఓకే, కంటిన్యూస్లీ మూవింగ్ దే ప్రాసెస్ కైనెటిక్ ఎనర్జీ. సో అవి నిరంతరం కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిలో మనకు గతి శక్తి అనేది ఉంటుంది. మనకు స్థావరంగా అంటే స్థిరంగా ఉంటే దాంట్లో స్థితి శక్తి ఉందని అంటాం, కదులుతూ ఉంటే దాంట్లో మోషన్ ఉంటుంది, మోషన్ ఉంటే దాంట్లో అంటే చలనంలో ఉంటే అదేముంటుంది, గతి శక్తి అనేది ఉంటుంది. ఎట్ ద టెంపరేచర్ రైజెస్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజెస్ డ్యూ టు విచ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఏమంటుందో టెంపరేచర్ కనుక పెరిగినట్లయితే పార్టికల్స్ యొక్క వేగంలో మనకు మార్పు అనేది రావడం జరుగుతుంది. ఆ మార్పు ఎట్లా వస్తుంది, పాజిటివ్ గా వస్తుంది, అంటే వేగం అనేది పెరుగుతుంటుంది. ఓకేనా, వాటి యొక్క బడి పెరగడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క కైనెటిక్ ఎలిమెంట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా, హాఫ్ mv² కదా. సో ఆటోమేటిక్ గా వెలాసిటీ పెరిగిందంటే ఆ యొక్క ఎంటైర్ ఈక్వేషన్ వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, దే అట్రాక్ట్ ఈచ్ అదర్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ దెమ్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ని బట్టి మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఇదే విధంగా మనం కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి చూడగలుగుతున్నాం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ లేదనుకోండి, దేని దాన్ని విడిపోతుంది. దేని దాన్ని విడిపోయింది అనుకోండి, ఈ పెన్ లెక్క ఉండదు. ఓకేనా, దేని దానికి సపరేట్గా అయిపోతుంది. వీటి మధ్య ఆ యొక్క బంధం ఉండడం కారణం ఏంటిది, ఒక బలాలే. ఆ యొక్క బలాలు ఏంటి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్, అంతరాణు బలాలని అంటారు. ఇవి ఒక అణువు ఇంకొక అణువుని అంటే ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ ని ఆకర్షిస్తుంది. సో ఆకర్షించడం వల్ల ఇవి కలిసి ఉండడం జరుగుతుంది. సో ఆకర్షణలోనే మనకు సింగిల్ బాండా, డబుల్ బాండా, త్రిబుల్ బాండా, సిగ్మానా లేకపోతే పైయా ఆ యొక్క బంధాలు అనేవి జనరేట్ అవుతుంటాయి అకార్డింగ్ టు ద ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ ని బట్టి, వాటి యొక్క స్వభావాన్ని బట్టి. ఓకే, ద స్ట్రెంత్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వేరియస్ ఫ్రమ్ వన్ కైండ్ మ్యాటర్ టు అనదర్. సో ఈ యొక్క అట్రాక్షన్ అనేటటువంటిది కూడా మనకు వివిధ పదార్థ స్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది, లేకపోతే ఆ యొక్క పదార్థాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. లైక్ గోల్డ్, మనం గోల్డ్ తీసుకొని ఇంకో గోల్డ్ ఐటమ్ తీసుకుని అనుకోండి, ఏమవుతుంది, అల్టిమేట్ గా ఒక గోల్డ్ ఐటమ్ వస్తుంది. అదే మనం ఒక వాటర్ తీసుకొని ఒక శాండ్ యొక్క ఆటమ్ ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకొని పక్క పక్కన పెడితే అవి రెండు కలిసాయా, కలవవు కదా. రెండు కూడా 2 డిఫరెంట్ అయినటువంటి స్టేట్స్ కాబట్టి ఏమైతాయి అంటే ఆ రెండు వేరు వేరు పదార్థ స్థితులు కాబట్టి కలవు. అంటే ఇక్కడ ఆ యొక్క పదార్థం నుంచి పదార్థాన్ని మారినప్పుడు కూడా వాటి యొక్క బిహేవియర్ లో అంటే అట్రాక్షన్ ఫోర్స్ లో కూడా వేరియేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పటిదా డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ క్లాస్ మొత్తం కూడా మాక్సిమం మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది, మెయిన్ కాన్సెప్ట్ రాదు. జస్ట్ వాటిని మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇదే స్టాండర్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది బేసిక్స్ లెవెలే. నెక్స్ట్ వస్తాయి చూడండి, సూపర్ ఉంటుంది కంటెంట్ మొత్తం. ఆ యొక్క కెమికల్ ఈక్వేషన్ చేసుకుంటుంటే మస్తు ఉంటుంది. ఓకే, సో ఇక మ్యాటర్ అంటే ఈ యొక్క చాప్టర్ అనేది మనకు మేజర్గా టోటల్ 6 సెగ్మెంట్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క 6 సెగ్మెంట్స్ ఏ విధంగా మనం వాటిని సపరేషన్ చేస్తాం, ఏది దేని కింద పార్ట్ అయింది అనేది చూద్దాం. సో ఫస్ట్ యొక్క మ్యాటర్ అంటే పదార్థం. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఇంగ్లీష్ మీడియం, రైట్ సైడ్ ఏమో తెలుగు మీడియం కనిపిస్తుంది కదా. ఓకే, సో మనకి ఒక పదార్థం అనేది మేజర్గా 3 రకాలుగా ఉంటుంది. ఏది మన స్కూల్ డేస్ లో చదువుకున్నప్పుడు. ఓకే, మన యొక్క స్కూల్ డేస్ లో చదువుకున్నప్పుడు ప్రజెంట్ మనకు కనిపించినటువంటి స్టేట్స్ మేజర్గా 3 రకాలు ఉంటాయి.
ఏంటివి? ఘన, ద్రవ, వాయువు. ఓకే, ఘన, ద్రవ, వాయు స్థితులు అంటే సాలిడ్స్, లిక్విడ్స్ మరియు గ్యాసెస్. సో ఇది మేజర్గా 2 రకాలు ఉంటాయి. మనకి ఇవి మిశ్రమాలలో మనకు లభించినట్లయితే మనకు హెటెరోజీనియస్ మిక్చర్ అంటే విజాతీయ మిశ్రమాలు, హోమోజీనియస్ మిక్చర్ అంటే సజాతీయ మిశ్రమాలు. ఈ యొక్క 2 రకాలు ఉంటాయి. విజాతీయ మిశ్రమాలు కనుక తీసుకుంటే ఇవి అనేక రీతిలో కూర్పు ఉండడం జరుగుతుంది. అంటే వేరే వేరే రకాలైనటువంటి ఎలిమెంట్స్ని కలిపితే ఫార్మ్ అయ్యేది హెటెరోజీనియస్. అంటే వివిధ రకాలైనటువంటి ఎలిమెంట్స్ని తీసుకొచ్చి కలిపితే ఏర్పడేది ఏంది? విజాతీయ మిశ్రమం. సో దీంట్లో మనం చెక్క కానీ, లేకపోతే నీటిలో ఇసుక కానీ, లేకపోతే మట్టి కానీ, లేకపోతే ఈ యొక్క రక్తం కానీ, అంటే దాంట్లో వేరే వేరే రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఈ యొక్క బ్లడ్ లో తీసుకుంటే ప్లేట్లెట్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ప్లాస్మా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఓకే, ప్లాస్మా అంటే జస్ట్ దాంట్లో బ్లడ్ లో ఉండే ప్లాస్మా, నెక్స్ట్ వచ్చే ప్లాస్మా కాదు. ఓకే, అదే మనం ఈ యొక్క సజాతీయ మిశ్రమంలో తీసుకుంటే సజాతీయ మిశ్రమంలో ఇది ఏకరీతి కూర్పు అంటే యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. అంటే మేజర్ మనం వాటర్ లో మనం షుగర్ వేసినాం అనుకోండి, కలిపితే ఏమైపోతుంది? అసలు మనకు షుగర్ అనేది కనిపించదు కదా. మనకు తాగితే మనకేమైతుంది? తీయగా కనిపిస్తుంది, కానీ మనకు కనిపిస్తుందా? షుగర్ కనిపించదు. ఆక్వా సొల్యూషన్స్ అంటే ఈ యొక్క సజల ద్రావణాలు కూడా మనకి వీటికి సంబంధించినవే. ఓకేనా? సో ఈ యొక్క కాంబినేషన్స్ అన్ని కూడా హోమోజీనియస్. మన యొక్క హోమోజీనియస్ అంటే ఈ యొక్క సజాతీయ మిశ్రమాలని మళ్ళీ మేజర్గా 2 రకాలు. మనకు ద్రావణాలు అండ్ శుద్ధ పదార్థాలు అంటే సొల్యూషన్స్ మరియు ప్యూర్ సబ్స్టెన్సెస్. సొల్యూషన్స్ కనుక తీసుకుంటే ఇవి కూడా మనకు అస్థిరమైనటువంటి కూర్పు కలిగి ఉంటాయి. ఇవి మనకు వాటర్లో షుగర్ వేసినాము అండ్ అదేవిధంగా వాటర్లో మనం సాల్ట్ వేసినాము. ఓకేనా? ఈ కండిషన్స్ ఇవన్నీ కూడా ద్రావణం అయిపోయింది కదా. ఓకేనా? అదొక ద్రావణం అయిపోయింది. అట్లా కాదు, మనకు ఒక మూలకం లెక్క ఉండాలి అంటే ఒక శుద్ధ పదార్థం లెక్క ఉండాలంటే బంగారం, వెండి ఉంటుంది, దాంతోపాటు ఇనుము ఉంటుంది, అండ్ ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. దేని దానికి సపరేట్ కదా. లేదన్నా నేను యురేనియం తీసుకుంటా, ఓకే తీసుకో, యురేనియం తీసుకో. లేదు నేను నైట్రోజన్ తీసుకుంటా, నైట్రోజన్ తీసుకో. ఓకే, ఇట్లా దేని దానికి స్పెషల్ ఎలిమెంట్, దానికంటే ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్యూర్ సబ్స్టెన్స్ అని మళ్ళీ మనకు 2 రకాలు. ఒకటి సమ్మేళనం, ఇంకొకటేమో మనకి ఒక మూలకాలు. ఓకే, సమ్మేళనం కనుక తీసుకుంటే మళ్ళీ ఇవి కొన్ని ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది. ఈ 2 ప్యూర్ సబ్స్టెన్సెస్. ఈ 2 కలవడం వల్ల ఏమవుతుంది? వాటర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? అట్లాంటి కాంబినేషన్స్ వల్ల వీటి వల్ల ఏమవుతుంది? వాటి యొక్క లైఫ్ టైం అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ వాటర్ కనుక తీసుకుంటే మనం కొంతకాలం ఒకే జగ్గులు అట్నే ఉంచితే కొంతకాలానికి ఏమవుతుంది? బ్యాడ్గా చేంజ్ అయిపోతుంది. అండ్ అవి ఏమైంది? డీకంపోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది జీవరసాయన చర్యలకు అది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. షుగర్ కానీ, షుగర్ సాల్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మూలకాలు అనేవి మనకు కాపర్ కానీ, ఐరన్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా భూమి పుట్టినప్పటి కాంచి ఉన్నాయి. కాకపోతే మనం ఎక్స్ట్రాక్షన్ చేసి సపరేట్గా తీసుకొచ్చాం, అప్పటి నుంచి ఉన్నాయి. ఒకవేళ మనకి ఒక లైఫ్ అయిపోయినా సరే అవి వెంటనే కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఓకే, వీటిలో ఇట్లాంటి చేంజెస్ అనేవి ఉండవు, డీకంపోజిషన్ అనేది ఉండదు. ఓకే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థ కణాలు. పదార్థం గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఒక పదార్థంలో అతి చిన్న అణువు ఉంటుంది కదా. ఓకేనా? అణువు, పరమాణువు గురించినటువంటి డేటా. సో పదార్థంలో యొక్క కణాలని ఉంటాయి, ఆ యొక్క కణాలలోనే మనకు యొక్క పరమాణువులు, అణువులు ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆటమ్. ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. సో ఈ పదార్థం యొక్క ప్రాథమిక ప్రమాణం కంపోజ్డ్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ రిటైనింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇట్ ఈస్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్సెస్. సో ఇది మనకు పదార్థం సంబంధించినటువంటి ప్రాథమిక ప్రమాణం. అండ్ ఇది ఉప పరమాణు కణాలు ఏదైతే ఉంటాయో అంటే మనకి ఒక ప్రోటాన్లు కానీ, న్యూట్రాన్లు కానీ, ఎలక్ట్రాన్లు కానీ ఇవన్నిటితో కలిపి ఉప పరమాణు కణాలని ఉండడం జరుగుతుంది. ఇది కణానికి సంబంధించినటువంటి రసాయన లక్షణాలు నిలుపుకొని ఉంటుంది. అండ్ ఇది మనకు కణానికి సంబంధించినటువంటి ప్రాథమిక రూపం. ఓకే, ఇది మేజర్గా బిల్డింగ్ బ్లాక్ కదా, దాని యొక్క మెయిన్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో ఇక ఆటమ్ అంటే పరమాణు అనేటటువంటి పదానికి సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ఇది మనకు గ్రీక్ పదం అయినటువంటి అటామాస్ నుంచి రావడం జరిగింది. అటామాస్ అంటే ఏంటిది? ఇండివిజిబుల్ అంటే ఏంటిది? దాన్ని అవిభాజ్యమైంది అంటే దాన్ని విభజించలేము. ఓకేనా? ఆ విధమైనటువంటి పేరు యొక్క అటామాస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? గ్రీక్ నుంచి రావడం జరిగింది. సో ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క స్మాలెస్ట్ పార్టికల్ యొక్క పరమాణువు. ఇది స్వతంత్రంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది రసాయన చర్యల్లో పాల్గొంటుంది. అండ్ దాంతోపాటు ఇది వివిధ మూలకాలకు వేరువేరు పరమాణువుకు ద్రవ్యరాశి వేరువేరే ఉంటుంది కదా, వాటికి సంబంధించినటువంటి డేటాతో పాటు రసాయన ధర్మాలను కూడా ఈ యొక్క పరమాణు అనేది కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఈ యొక్క లైన్ ఇంపార్టెంట్. ఆటమ్స్ హ్యావ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. వాటికి వేరువేరు ద్రవ్యరాశి ఉంటుంది, వేరువేరు కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉండడం జరుగుతుంది, అంటే రసాయన ధర్మాలను కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మాలిక్యూల్లోకి వెళ్ళిపోతాం. మాలిక్యూల్ అంటే అణువు. ఓకేనా?
సో ఈ మాలిక్యూల్ అంటే ఏంటిది, మనకి ఒక ఆటమ్స్ 2 కానీ అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి మనకు ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే ఒక కెమికల్ బాండ్ ఏర్పడుతుంది. దాన్ని మాలిక్యూల్ అని అంటాం. దీన్ని ఏమంటాం, అణువు అని అంటాం. ఓకేనా, మాలిక్యూల్ ని తెలుగులో అణువు అని అనడం జరుగుతుంది. ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ 2 or more atoms held together by chemical bonds. సో రసాయన బంధాల వల్ల కలిసి ఉన్నటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల యొక్క సమూహాన్ని అణువు అని అంటాము. ఇట్ రిప్రజెంట్స్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ కాంపౌండ్. సో దీన్ని మనం ఈ యొక్క కాంపౌండ్ సంబంధించినటువంటి అంటే సమ్మేళనం యొక్క చిన్న ప్రమాణం అని అనడం జరుగుతుంది. పైనదేమో పదార్థం యొక్క అతి చిన్న ప్రమాణం అయితే ఇది సమ్మేళనానికి సంబంధించినటువంటి అతి చిన్న ప్రమాణము. అండ్ ఇది కెమికల్ ప్రాపర్టీస్ ని తనలో నిలుపుకోగలుగుతుంది. అండ్ ఇది ఇండిపెండెంట్ గా ఉండగలుగుతుంది, లేదంటే ఒక మేజర్ స్ట్రక్చర్ లో ఒక చిన్న పార్ట్ గానే ఉండగలుగుతుంది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కెమికల్ రియాక్షన్ లో పార్ట్ అవ్వదు. అంటే రసాయన చర్యలో పాల్గొంది. ఏం పాల్గొనదు, అణువు పాల్గొనదు, పరమాణువు పాల్గొంటది. ఓకేనా, పాల్గొనే కదా ఈ రియాక్షన్ ఏర్పడేది. హైడ్రోజన్ ఆక్సిజన్ 2 కలిస్తే ఏమవుతుంది, వాటర్ ఏర్పడుతుంది. అణువు అనేది నీటి అణువు అంటారు, నీటి పరమాణువు అన్నారు, నీటి అణువు. ఓకే, నీరు. ఓకేనా, నీరు అనేది ఏంటిది, అణువు. హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువు. ఓకే, క్లారిటీ ఉందా. యాటమ్స్ అది మాలిక్యూల్. నెక్స్ట్ మాలిక్యూల్స్ యొక్క టైప్స్. సో మాలిక్యూల్స్ మేజర్గా మనకు కొన్ని రకాలు ఉంటాయి, వాటి గురించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హోమో మాలిక్యూల్స్, అంటే వీటిని సజాతి అణువులు అంటారు. మాలిక్యూల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఈ యొక్క అణువుల యొక్క మూలకాలు. ఇవి కనుక తీసుకుంటే మనకు హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఈ యొక్క సజాతి లేదా ఒకే రకమైనటువంటి పరమాణువులతో ఏర్పడతాయి. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్ కన్సిస్టింగ్ ఏ మాలిక్యూల్ ఇస్ కాల్డ్ అటామిసిటీ. ఒక అణువుని ఏర్పరచడానికి కావాల్సినటువంటి పరమాణువుల సంఖ్యనే పరమాణుత్వం అనేది అనడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం, అటామిసిటీ. సో ఫాస్ఫరస్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ 4, దీని P4 అని. అదే మనం సల్ఫర్ కన్నా తీసుకుంటే 8, అంటే S8 అని ఈ విధంగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. S8 అని రాసిన అనుకోండి, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ సల్ఫర్ అన్నాడు అనుకోండి, డయాగ్రామ్ మనకు మ్యాటర్ ఇచ్చేస్తాడు, కానీ మనం అది ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ఉందని. ఓకే, అండ్ నెక్స్ట్ హెటెరో మాలిక్యూల్స్, అంటే విజాతి అణువులు, అంటే వేరు వేరు రకాలైనటువంటి, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్, నైట్రోజన్ హైడ్రోజన్, అంటే NH3 కానీ ఆ యొక్క స్ట్రక్చర్స్ ఫార్మేషన్ ఇది కదా, వేరే డిఫరెంట్ అయినటువంటి మాలిక్యూల్స్ అన్ని కలిసి మనకు డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఏర్పడతాయి. అక్కడ మనకు హెటెరోజినస్ వస్తుంది. ఓకే, సో ఇక సమ్మేళనం వీటి గురించినటువంటి ఒక చిన్న బేసిక్ డేటాను చూద్దాం. హెటెరో మాలిక్యూల్స్ అంటే ఈ యొక్క విజాతి అణువులకు సంబంధించినటువంటి ఉదాహరణలు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేళనం కనుక తీసుకుంటే, సమ్మేళనంలో ఏమవుతుంది, వివిధ రకాలైనటువంటి మూలకాల యొక్క సమ్మేళనం, అంటే వాటి యొక్క కాంబినేషన్ జరుగుతుంది. వాటి యొక్క రేషియో సంబంధించినటువంటి డేటా తీసుకున్నాం. ఫస్ట్ వాటర్. ఇక్కడ మనకి ఏమేమి అణువులు ఉంటాయి, హైడ్రోజన్ అణువు ఉంటుంది, ఆక్సిజన్ అణువు ఉండడం జరుగుతుంది. సో హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత, మాస్ అడిగిండి ఇక్కడ. ఓకే, ద్రవ్యరాశి ఆధారంగా హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, పరమాణు ద్రవ్యరాశి 2. ఓకేనా, 1 × 2 2 కాబట్టి 2 చేద్దాం, ఏముంది 2:. ఆక్సిజన్ అయితే పరమాణు సంఖ్య 8, పరమాణు భారం అంటే పరమాణు ద్రవ్యరాశి 16 చేస్తే ఏమవుతుంది 1:8, అదే కదా. నెక్స్ట్ నైట్రోజన్ సంఖ్య 7, 7 2 14. ఎస్, హైడ్రోజన్ అమ్మోనియా కాబట్టి NH3 అంటే 1 × 3 3. సో దీన్ని క్యాన్సల్ కాదు కాబట్టి అట్ని వచ్చేసింది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనం తీసుకుంటే కార్బన్ యొక్క సంఖ్య 6, 6 2 12. ఆక్సిజన్ అంటే 8, 8 2 16, 16. ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, 16 2 32. ఓకే, ఆక్సిజన్లు 2 కదా, ఒక ఆక్సిజన్ అణువు అయితే పరమాణు ద్రవ్యరాశి 16, 16 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 16 32. 4 3 4 8 వచ్చింది కదా. సేమ్ ఇదే విధంగా మనం ఈ యొక్క రేషియోస్ని తీసుకోవచ్చు. సో డైరెక్ట్ ఈ వాల్యూస్ మనం ఇచ్చేసినాం, క్యాలిక్యులేషన్ చేయలేదు అనుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయిపోయి ఎట్లా వచ్చినాయి అని. ఓకే, అసలు టాపిక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, పదార్థ స్థితులు, ఇదే కదా మన టైటిల్. ఓకే, ఇదే కదా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థం యొక్క స్థితులు. సో మనం మన యొక్క స్కూల్ డేస్లో ఉన్నప్పుడు పదార్థం ఎన్ని రకాలు ఉంటాయని చెప్పారు, 3 రకాలు అని చెప్పారు. మనం కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత రకరకాల ఎగ్జామ్స్ అప్పీర్ అవుతుంటే మనకి ఎన్ని చెప్పారు, పదార్థం యొక్క స్థితులు 4 అని చెప్పారు. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో పదార్థం యొక్క స్థితులు మనకు మేజర్గా ఘన, ద్రవ, వాయు స్థితులు అందుబాటులో ఉంటాయి. వాటి యొక్క మూలకాలు ఏదైతే ఉంటాయో వాటి యొక్క స్థితిని బట్టి ఆ యొక్క పదార్థం యొక్క స్థితిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే సాలిడ్స్లో కన్నా తీసుకుంటే అణువులన్నీ కూడా ఒకదానికొకటి దగ్గర ఉంటాయి. అదే మనం ఇక్కడ లిక్విడ్లో కన్నా తీసుకుంటే కొద్దిగా దూరం ఎక్కువ ఉంటాయి. గ్యాస్లో తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉండే ఆ యొక్క స్పేస్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. అట్లా
ఓకే, ఫస్ట్ వచ్చేసి ఘనస్థితి. ఓకే, ఘనానికి సంబంధించినటువంటి డేటా. అంటే దీనికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. అంటే దీనికి ఒక స్థిరమైనటువంటి ఆకారం ఉంటుంది, ఘన పరిమాణం అనేది ఉంటుంది. ఇవి మనకు చాలా టైట్‌గా అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. ఈ యొక్క అణువులన్నీ కూడా ఒకదానికొకటి ప్రాపర్‌గా కూర్పుతో ఇది ప్రాపర్‌గా అరేంజ్ చేసి ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి ఆ యొక్క ప్లేస్‌లో కేవలం వైబ్రేషన్ మాత్రమే చేయగలవు. కదిలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి స్వేచ్ఛగా వెళ్ళలేవు. ఓకేనా? సో, మనకి హీట్ చేసినప్పుడు గానీ, కోల్డ్ చేసినప్పుడు గానీ అవి స్ట్రింక్ అవ్వడం, ఎక్స్‌పాండ్ అయ్యే ప్రాసెస్ మొత్తం గూడా వైబ్రేషన్ అవ్వడం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం కరెంట్ పాస్ చేసినప్పుడు కూడా వాటిలో వైబ్రేషన్ వల్లనే ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. రైట్? ఎలక్ట్రాన్స్ క్లాస్ చూడలేదనుకోండి, ఎలక్ట్రిసిటీ మళ్ళా చూడండి ఒకసారి. ఓకే. అదే సాలిడ్స్ గనుక తీసుకుంటే స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ యొక్క అంతరాను బలాలనేవి గట్టిగా ఉంటాయి. అందువల్లే అవి ఒక ప్లేస్‌లో ప్యాక్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా? వీటికి హై డెన్సిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు షేప్ గాని, వాల్యూమ్ గాని అంటే వాటి యొక్క ఆకారం గాని, వాటి యొక్క ఘన పరిమాణం మార్చడానికి ఇవి వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకు ఘనానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్. ఓకే. బేసిక్ డెఫినిషన్. మనకు ఐస్ గాని, వుడ్ గాని, మెటల్స్ గాని, రాక్స్ గాని అంటే ఈ యొక్క రాళ్ళు గాని ఇవన్నీ కూడా మనకు ఘన పదార్థానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. సో, దీనికి సంబంధించినటువంటి మరొక డెఫినిషన్. ఓకేనా? జస్ట్ చదువుకుంటే అయిపోతది. ఓకే. సో, పైన ఉన్నటువంటిదేమో సింపులెస్ట్. లేదు సార్ నాకు ఇంకా కొద్దిగా ఎక్కువ డేటా కావాలి అంటే ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ సాలిడ్స్ యొక్క క్లాసిఫికేషన్. ఎక్కడనైనా మనం డిస్కస్ చేసుకుంది కేవలం వాట్ ఈస్ సాలిడ్, వాట్ ఈస్ లిక్విడ్, వాట్ ఈస్ గ్యాస్. కానీ సాలిడ్స్ లో కూడా మనకు డిఫరెంట్ అయినటువంటి ఉండడం జరిగింది. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి క్రిస్టలిన్ సాలిడ్ అంటే స్ఫటికాకార ఘన పదార్థం. ఓకేనా? దే హ్యావ్ ఏ హైలీ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ రిపీటింగ్ 3-dimensional ప్యాటర్న్ గివింగ్ వెల్ డిఫైన్డ్ జియోమెట్రిక్ షేప్. సో, ఇది మనకు ప్రాపర్‌గా ఈ యొక్క రేఖాగణిత ఆకారం కలిగి ఉన్నటువంటి 3D నమూనాలు మనకి ఇది లభించడం జరుగుతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! డైమండ్. టేబుల్ సాల్ట్ గాని, డైమండ్ గాని, క్వార్ట్జెస్ గాని ఇవన్నీ కూడా గ్రాఫైట్ గాని ఒక ప్రాపర్ షేప్ అనేది మనకు స్ఫటిక ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఈవెన్ మనకు చక్కెర అణువులు కూడా మనకు ఎట్లా కనిపిస్తాయి? స్ఫటికాకారంలో ఉండడం జరుగుతుంది. ఓకే. టేబుల్ సాల్ట్ గాని ఇవన్నీ కూడా స్ఫటిక ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఒక స్ఫటికం లెక్క. ఓకే. ఇదంతా కూడా మనకి దేని కిందకి వస్తుంది? క్రిస్టలిన్ సాలిడ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయనిక్ సాలిడ్స్. సో, ఇక అయనిక్ సాలిడ్స్ అంటే ఏంటిదంటే మనకు బలమైనటువంటి వ్యతిరేక ఆవేశాలతో అంటే ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్ తోటి కలిపి మనకి ఇక్కడ ఆటమ్స్ అనేవి ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. సో, అట్లాంటి బంధంతో కలిగినటువంటి పదార్థమే యొక్క అయానిక్ సాలిడ్స్. అంటే మనకు వ్యతిరేక ఆవేశాల మధ్య బలమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. అంటే పాజిటివ్, నెగెటివ్. సో, అప్పుడేమవుతుంది? అవి 2 కూడా కలిసిపోవడం జరుగుతుంది. అవి 2 కలిసిపోయినప్పుడు ఏర్పడేటటువంటిది ఒక అయనిక ఘన పదార్థాలు. ఓకేనా? సో, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు సోడియం క్లోరైడ్. ఓకేనా? Na+Cl-. నాకేమో ప్లస్ ఉంటుంది, Clకేమో మైనస్ ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉండడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఇవి హార్డ్ ఉంటాయి. అండ్ అదేవిధంగా అంటే హార్డ్ అంటే గట్టిగా ఉంటాయి. బ్రిటిల్‌నెస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే పిలుస్తనం అనేది ఉంటుంది. నాన్ కండక్టివ్ అంటే ఇవి అవాహకాలు. అంటే వీటి నుంచి విద్యుత్తును ప్రసారం చేయనివ్వు. అయితే వీటిని గనక నీటిలో గనక ఉంచినట్లయితే ఇవి మనకు విద్యుత్తుని ప్రసారం చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే సహజంగా ఇవి విద్యుత్ ప్రసరణ చేయవు. కానీ వీటిని గనక నీళ్ళలో ఉంచినట్లయితే విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్‌ని మనం మామూలుగా ఉంచినట్లయితే దానిలో మనం 2 ఎలక్ట్రికల్ వైర్లు పెడితే విద్యుత్ ప్రసరణ కాదు. అదే మనం వాటిని వాటర్‌లో గనక ఉంచినట్లయితే ఆటోమేటిక్‌గా రియాక్షన్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. సో, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. మీకు ఇంకా డేటా కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధమైనటువంటిది. ఓకే. సోడియం అణువు, ఇక్కడ మన క్లోరిన్ అణువు. ఈ 2 కలిసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా NaCl. అండ్ దీన్ని మనం టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ సాలిడ్స్. ఓకే. మాలిక్యులర్స్ అంటే మాలిక్యూల్స్, చిన్న మాలిక్యూల్స్. ఇక్కడ మనకు కోవలెంట్ బాండ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల కలిపి ఉంచడం జరుగుతుంది. దీన్ని మనం వాండర్ వాల్స్ బలాలని కూడా అంటాం. ఓకే. వాండర్ వాల్స్ బలాల వల్ల ఇది మనకి ఏర్పడుతుంటుంది. దీన్ని మనం తెలుగులో పరమాణు ఘన పదార్థాలని అంటాం. ఓకే. సో, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకు 2 పోల్స్ మధ్య ఆకర్షితం చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకు అయానిక్ గాని లేకపోతే కోవలెంట్ బాండ్ గాని వీక్‌గా ఉంటుంది. సో, ఈ యొక్క మాలిక్యులర్ సాలిడ్స్ ఏదైతే ఉంటాయో ఇవి మనకు సాఫ్ట్‌గా ఉండడం జరుగుతుంది. వెన్ కంపేర్ టు అయానిక్ క్రిస్టల్స్ అంటే ఒక అయానిక స్ఫటికాల కంటే కూడా మనకు మెత్తగా ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు వీటి యొక్క ద్రవీభవన స్థానం కూడా తక్కువగా ఉంటుంది. ఓకే. సో, వాటి యొక్క స్ట్రక్చర్స్ కార్బన్ డయాక్సైడ్ గాని లేకపోతే అయోడిన్ గాని, సల్ఫర్ గాని వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మనకు వాండర్ వాల్ బలాల వల్ల ఆకర్షితం అవుతూ ఉంటాయి. ఓకే.
అండ్ నెక్స్ట్ నాన్ పోలార్ మాలిక్యూల్. దీస్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ will not dissolve in water but will dissolve in a non-polar solvent such as benzene and octane. Polar molecule solids dissolve easily in వాటర్. సో ఇక్కడ ధృవేతర పరమాణు పదార్థాలను నీటిలో కరగవు, కానీ బెంజిన్ మరియు ఆక్టేన్ వంటి ధృవేతర ద్రావణాలు ఇవి కరిగిపోవడం జరుగుతుంది. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చక్కెరను కన్నా తీసుకుంటే ఇవి నీటిలో ఈజీగా కరిగిపోతాయి కాబట్టి. ఓకే, సో ఐస్ కానీ షుగర్ కానీ క్లోరిన్ కానీ ఐస్ కానీ షుగర్ కానీ క్లోరిన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఐడిన్ కానీ ఇవన్నీ కూడా మనకు వీటికి సంబంధించినటువంటి డేటాని. ఓకే, అండ్ నెక్స్ట్ నెట్వర్క్ కోవలెంట్ సాలిడ్స్. సో ఇవి మనకు ఇండివిజువల్గా ఉండవు. ఓకే, చిన్న చిన్న అణువు లెక్క ఇవైతే ఉండవు. ఇవి మనకు కోవలెంట్ బాండ్ ఏదైతే ఏర్పడతాయో ఏర్పడిన తర్వాత ఇది ఒక కంటిన్యూస్ స్ట్రక్చర్ లెక్క ఉండడం జరుగుతుంది. ఇది ఇట్లా ఒక రియాక్షన్ లెక్క ఒక హ్యూజ్ క్రిస్టల్ లెక్క మారిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా కోవలెంట్ సాలిడ్స్. ఓకే, ఇవి మనకు చాలా గట్టిగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఇవి వాటర్లో డిజాల్వ్ అయితే అవ్వవు అండ్ అదేవిధంగా ఇవి ఎలక్ట్రిసిటీని కూడా కండక్ట్ చేయనివ్వు, అంటే తన గుండా విద్యుత్తును ప్రసరణ చేయనివ్వు. ఓకే, సో ఇట్లా మన కాంబినేషన్స్ వల్ల ఏర్పడేటటువంటి దాంట్లో మేజర్గా మనకి ఒక డైమండ్స్ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ మెటాలిక్ సాలిడ్స్, లోహ ఘన పదార్థాలు. సో ఇవి మనకు మెటాలిక్ బాండ్ వల్ల ఇవి అయితే ఏర్పడడం జరుగుతుంది. వీటి యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇవి వేరే దానికి ఇవ్వవు, వేరే దగ్గర నుంచి తీసుకోవు. ఓకేనా, బదులుగా ఏం చేస్తాయంటే ఇవి ఎలక్ట్రాన్ క్లౌడ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ మనకు అది డీకాలరైజ్ అయిపోతుంది. సో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటమ్స్. ఈ విధంగా మొత్తం అవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎమార్ఫస్ సాలిడ్స్. సో ఇవి మనకు రెగ్యులర్ స్ట్రక్చర్లో ఉండవు. ఓకే, నా స్ఫటికం ఎట్లయితే ఒక ప్రాపర్ షేప్లో ఉంటుంది, ఇది ఆ విధంగా ఉండకుండా ఎట్లా పడితే అట్లా ఉంటుంది. కాబట్టి ఇవి లాంగ్ రేంజ్ ఆర్డర్లో ఉండడం వల్ల ఇవి మనకు ర్యాండమ్ స్ట్రక్చర్ని ఎక్కువగా ఇస్తాయి. అంటే ఈ అణువు దీంతో కలవాలని కాకుండా దేనితో పడితే దాంతో. ఇక్కడ చూడండి మీకు కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, యాక్చువల్గా దీంతో కలవాలి, ఇట్లా ప్రాపర్గా ఉండాలి. సో ఎట్లా పడితే అట్లా కలిసిపోతుంది. ఓకేనా, ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండదు. వీటిని ఎమార్ఫస్ అంటారు, అంటే అరూప ఘన పదార్థాలు అని అంటారు. గ్లాస్ కానీ రబ్బర్ కానీ ప్లాస్టిక్స్ కానీ లేకపోతే నాన్ క్రిస్టలిన్ కానీ విట్రస్ నేచర్ ఉండేటటువంటి ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఎమార్ఫస్ సాలిడ్స్కి ఉదాహరణలు. ఓకే, సో ఎమార్ఫస్ కి క్రిస్టలిన్ సాలిడ్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఓకే, దీంతో మనకి ఏమైపోతుంది, వాట్ ఈస్ సాలిడ్స్ అనేది అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎమార్ఫస్. సో వీటి ఖచ్చితమైనటువంటి జియోమెట్రికల్ షేప్ అనేది ఉండదు, అంటే రేఖాగణిత ఆకారం అనేది ప్రాపర్గా ఉండదు. దీనికేమో ఖచ్చితమైనటువంటి రేఖాగణిత ఆకారం అంటే జియోమెట్రిక్ షేప్ అనేది ఉంటుంది అండ్ ఇది వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని ఇది మెల్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికేమో తక్కువ ద్రవీభవన స్థానం అనేది ఉంటుంది ఒక క్రిస్టలిన్ వాటికి. ఇదేమో ఐసోట్రోపిక్, ఇదేమో ఎనిసోట్రోపిక్. నెక్స్ట్ తర్వాత వస్తాయి వాటి గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి అసౌష్ఠవ నిర్మాణం కలిగి ఉంటుంది, అంటే అన్సిమెట్రికల్. ఇదేమో సౌష్ఠవ రూపాన్ని కలిగి ఉంటుంది, అంటే సిమెట్రికల్గా. ఓకే, ఇట్ బ్రేక్ ఎట్ ఇర్రెగ్యులర్ క్లీవేజ్ ప్లేన్స్. సో ఇవి మనకు క్రమరహితమైనటువంటి, అంటే దీన్ని ఇట్లా చీల్చినాం అనుకోండి ఎట్లా పడితే అట్లా పోతుంది. ఓకే, సో ప్రాపర్ ఆర్డర్లో రాదు. అదే దీనికైతే ఒక బ్రేక్ ఎట్ స్మూత్ క్లీన్ ప్లేన్. సో మనకి ఇది ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఏదైతే బ్రేక్ అవుతుంది అండ్ దీనికి నునుపు తలాలు అనేవి ఉంటాయి, దీనికి నునుపు తలాలు అనేవి ఉండవు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ స్టేట్. ఓకే, లిక్విడ్ స్టేట్ ఇట్ ఈస్ స్టేట్ బిట్వీన్ ద సాలిడ్స్ అండ్ గ్యాసెస్ కి మరియు సాలిడ్స్ కి మధ్యలో ఇన్ బిట్వీన్ గా ఉండేది ఏంది, లిక్విడ్ స్టేట్. సో ఇక్కడ మనకు అణువులన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి, కానీ వీటికంటే ఒక రూపం అనేది ఉండదు. ఇది ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర యొక్క రూపాన్ని సంతరిస్తుంది, దీని ఘనపరిమాణం అనేది ఉంటుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, దేంట్లో ఉంచితే దాని యొక్క రూపానికి ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా చూపించినటువంటి భౌతిక స్వరూపం ఏంటిది, సర్ఫేస్ టెన్షన్, అంటే ఒక ఉపరితల ఉద్రిక్తత ఇది ప్రదర్శిస్తుంది. ఓకే, వాటర్ కానీ మిల్క్ కానీ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, లిక్విడ్స్. అండ్ ద్రవ పదార్థాల కన్నా తీసుకుంటే ఎప్పుడు వాటి యొక్క టాప్ లేయర్ ఎప్పుడు కూడా చదునుగా ఉండడం జరుగుతుంది. చదునుగా ఉండి ఆ యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో, ఆ యొక్క కంటైనర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క షేప్కి ఇది అడ్జస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ టాప్లో ఈ విధంగా ఉందనుకోండి అదే షేప్లో ఉంటుంది, స్క్వేర్ అయితే స్క్వేర్ షేప్లో ఉంటుంది, అదే రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, కానీ పైన మాత్రం ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ లిక్విడ్స్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ నో లాంగర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు హోల్డ్ ద పార్టికల్స్ టుగెదర్. సో ఈ యొక్క అంతరాను బలాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అందుకే ఇవేమైతాయి అదన్నింటిని కూడా ఒకే స్ట్రక్చర్ రూపంలో ఇవి ఉంచలేవు. కాకపోతే దీస్ ఫోర్సెస్ ఆర్ స్టిల్ సఫిషియంట్ సో దట్ పార్టికల్స్ కెన్ నాట్ ఎస్కేప్ ఈచ్ అదర్స్ ఎన్విరాన్మెంట్. సో ఇవి వీక్గా ఉంటాయి,
సో ఇవి ఇంకొక దాన్ని గట్టిగా పట్టుకునేంత ఉండలేకపోయినప్పటికీ ఇవి వేరే దానిలోకి ఎస్కేప్ కాకుండా హోల్డ్ చేయగలుగుతాయి. అంటే ఇప్పుడు గాలి ఉందనుకోండి, ఇక్కడి నుంచి పైకి, పైనుంచి కిందకి కదులుతుంటది. ఓకేనా? సో లిక్విడ్ అనేది కదలదు కదా! లిక్విడ్ ఓన్లీ హారిజాంటల్ మూవ్‌మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఆ యొక్క కంటైనర్‌లో. అంతే తప్ప టాప్‌కి, బాటమ్‌కి అట్లా మిక్స్ అయితే అవ్వలేదు కదా! అదే పాయింట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ యొక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి మారకుండా అట్లా. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాసియస్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్ అంటే వాయు స్థితి. సో ఇక పదార్థాలన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి వివిధ దిశలలో. వీటిలో మనకి ఇంటర్ మాలిక్యులర్ బలం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? లో డెన్సిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా హైలీ కంప్రెసిబుల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది మనకు డిఫ్యూజన్, ఎఫ్యూజన్ లాంటి అంటే మనకి ఒక వ్యాప్తి, ప్రసరణ లాంటి వాటిని కూడా ఇదైతే ప్రదర్శిస్తూ ఉంటుంది. ఓకే. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, హీలియం లాంటి గ్యాసెస్ మనం పరిగణలో తీసుకోవచ్చు. సో ఈ యొక్క గ్యాసెస్‌ని కూడా మనం ఏ కంటైనర్‌లో తీసుకుంటామో, ఆ యొక్క కంటైనర్ మొత్తంలో ఇదైతే మొత్తం స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది ఆ యొక్క వాల్స్ పైన కూడా ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? వాల్స్ పైన కూడా ఆ యొక్క ఫోర్స్ అనేది అయితే ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్యాసెస్ అనేవి మనం ఏదైనా ఒక కంటైనర్‌లో ఉంచితే, ఆ యొక్క కంటైనర్‌లో ప్రవహిస్తాయి కాబట్టి వాటిని మనం ఫ్లూయిడ్స్ అనడం కూడా జరుగుతుంది. ఓకేనా? అంటే వీటిని ద్రవాలను కూడా అనొచ్చు ఈ యొక్క వాయువుల్ని. ఓకే. ఈ యొక్క గ్యాసెస్ అనేవి మనకు ఎక్స్‌పాండ్ ఎక్కువగా అవుతాయి లిక్విడ్‌తో పోల్చుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా హీట్ ఎక్కువ చేసినప్పుడు ఇంకేమవుతాయి? ఇంకెక్కువగా ఎక్స్‌పాండ్ అవ్వడం జరుగుతుంది. ఘన పదార్థాలతో, ద్రవ పదార్థాలతో పోల్చుకున్నప్పుడు. ఓకే. ఘనానికంటే ద్రవం ఎక్స్‌పాండ్ ఎక్కువ. ద్రవం కంటే వాయువు యొక్క ఎక్స్‌పాండ్ ఇంకా ఎక్కువ. ఓకే. అండ్ నెక్స్ట్ గ్యాసెస్ ప్రెషర్. సో ఇక గ్యాసెస్ ప్రెషర్ గనక తీసుకుంటే మనకి ఒక పార్టికల్స్ యొక్క ఎక్స్‌పాండ్ నేచర్ ఎక్కువ కాబట్టి వీటిలో స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క స్పీడ్ వల్ల ఏమవుతుంది? ఇవి ఒకదానితో ఇంకొకటి ఢీకొనడం జరుగుతుంది. దీంతో పాటు ఇవి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కంటైనర్ యొక్క సర్ఫేస్ పైన అంటే యొక్క వాల్స్ పైన కూడా ఇదైతే అటాక్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకు ప్రెషర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం వీటి యొక్క డిఫరెన్స్ అనేది చూద్దాం. ఓకే. ఎగ్జామ్‌లో ఇది ఇంపార్టెంట్. అండ్ డిస్కస్ చేసుకున్నాం సార్ జనరల్ పాయింట్స్. ఓకే. ఫస్ట్ వచ్చేసి సాలిడ్స్. సో మనకు అణువులు, పరమాణువులు, అయాన్లు ఇవన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉంచబడతాయి. ఇవి గట్టిగా ఒకదానికొకటి నొక్కబడి ఉండడం జరుగుతుంది. ద్రవాలలో కణాలనేవి ఘన పదార్థం కంటే కూడా కొద్దిగా వదులుగా అమర్చబడి ఉండడం జరుగుతుంది. అంటే వీటిలో గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే గ్యాసెస్‌లో కన్నా తీసుకుంటే చాలా లూజ్‌గా ఇదైతే అరేంజ్ చేసి ఉండడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొయిజన్ అనేది ఉండడం వల్ల. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వైబ్రేషన్ అనేది ఉండడం వల్ల మనకు ఆ యొక్క పొజిషన్ ఇక్కడ మనకు కేవలం వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. అదే మనం ఇక్కడ లిక్విడ్స్‌లో గనక తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది అంటే ఒక కొయిజన్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్స్. అండ్ అదేవిధంగా ఇది మనకు కేవలం వైబ్రేషనే కాదు, మనకు రొటేట్ అవ్వగలుగుతాయి. అండ్ దాంతో పాటు అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ కూడా అవ్వగలుగుతుంది. ఓకేనా? విత్ మినిమమ్ రెస్ట్రిక్షన్స్ తోటి. అదే మనం ఇప్పుడు గ్యాసెస్‌లోకి వెళ్ళిపోయినట్లయితే గ్యాసెస్‌లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేవి వెరీ లెస్‌గా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇవి వైబ్రేట్ అవ్వగలవు, మూవ్ అవ్వగలవు. అండ్ అదేవిధంగా వీటికి ఎట్లాంటి లిమిటేషన్స్ అనేవి ఉండవు. లిక్విడ్‌కి ఫిక్స్డ్ మాస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక వాయువులకి అంటే ఒక గ్యాసెస్ కూడా ఫిక్స్డ్ మాస్ ఉంటుంది. అండ్ మనకు ఫిక్స్డ్ షేప్ అనేది సాలిడ్స్‌కి ఉంటుంది. లిక్విడ్స్‌కి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. గ్యాసెస్‌కి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది మనకి ఒక ఘన పదార్థాలకి అంటే సాలిడ్స్‌కి ఉంటుంది. లిక్విడ్స్‌కి ఉంటుంది. అండ్ గ్యాసెస్‌కి మాత్రము ఉండదు. ఓకే. గ్యాసెస్‌కి ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు అదర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఘన, ద్రవ, వాయువు ఈ 3 మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినప్పుడు మనకు ప్లాస్మా గురించి తెలవడం జరిగింది. ప్రెజెంట్ ఇప్పటి వరకు మనం కనుగొన్నటువంటి మొత్తం పదార్థం యొక్క స్థితులెన్ని, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అన్ని 5 అన్నాం కదా! ఆ 5లో ఫోర్త్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వచ్చేసి ప్లాస్మా. ఓకేనా? ప్లాస్మా. It is a state of matter in which gas is ionized, resulting in a collection of charged particles. It is highly electrically conductive and exhibits unique properties such as the ability to generate magnetic field. Plasma is often called fourth state of matter. సో ఇక్కడ ఏమవుతుందంటే పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది వాయువుగా మారుతుంది. ఆ యొక్క వాయువుని మనం అత్యధికమైనటువంటి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు మనకు ప్లాస్మాగా అది మారిపోవడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫ్లోరోసెంట్ బల్బులు, నియాన్ బల్బులు. ఈ బల్బులు ఏమవుతాయి? మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ లోపల ఉండేటటువంటి ఫిలమెంట్ దగ్గర ఉండేటటువంటి గ్యాస్ మొత్తం కూడా ఏమైతే ప్లాస్మా స్థితికి వస్తుంది. అప్పుడే మనకు లైట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నియాన్ బల్బుల్లో కానీ లేకపోతే ఈ యొక్క హీలియం ఈ యొక్క బల్బుల్లో మనకి ఇది ప్లాస్మా అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ప్లాస్మా స్థితిలో ఉన్నప్పుడే మనకు ఆ యొక్క లైట్ ఫోకస్ అనేది వెరీ బ్రైట్‌గా రావడం జరుగుతుంది. ఓకే.
ఉత్తేజపూరితమైనటువంటి ఆవిష్కరణాలు ఉంటాయి. వీటి వల్లనే మనకి ఒక ఫ్లోరసెంట్ బల్బుల్లో గానీ, ఈ యొక్క నియాన్ బల్బుల్లో గానీ మనకు ఆ యొక్క ప్లాస్మా వస్తుంది. అంటే ఎట్లా అడుగుతాడంటే, వాట్ ఈస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటాడు. ప్లాస్మా. ప్లాస్మాని మనం నిత్య జీవితంలో ఎక్కడ చూస్తాం? ఫ్లోరసెంట్ బల్బుల్లో, నియాన్ బల్బుల్లో. అంతే అయిపోయింది. ఇంకా మనకి ఇంకెక్కడ ఉంటాయంటే స్టార్స్‌లలో అండ్ అదేవిధంగా మెరుపులు వచ్చినప్పుడు ఓకే. ఆ యొక్క 2 కండిషన్స్‌లో కూడా మన యొక్క ప్లాస్మాని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్. సో ఇది చాలా కూల్డ్ కండిషన్‌లో మనకి ఒక బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్. ప్లాస్మా ఏమో హైయెస్ట్ టెంపరేచర్ వద్ద, ఇదేమో లోయెస్ట్ టెంపరేచర్ వద్ద. ఎట్ 0 డిగ్రీ కెల్విన్ వద్ద మనకి ఇది బిహేవ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ అక్కర్స్ ఎట్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ వేర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బోసాన్స్ ఆక్యుపై ఇన్ ద లోయెస్ట్ క్వాంటమ్ స్టేట్. సో మనకి ఇది లీస్ట్ క్వాంటమ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఇది బిహేవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్వాంటమ్ ఫినామినాని మనం ఏమంటాం? బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ అని అంటాం. ఇది మనకు ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో దీని గురించినటువంటి డేటా చూద్దాం. మనకి ఒక పేరులోనే ఉంది బోస్ ఐన్‌స్టీన్ అని. బోస్ అంటే సత్యేంద్రనాథ్ బోస్. మన యొక్క ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి సత్యేంద్రనాథ్ బోస్ మరియు మనకి ఒక ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క వెరీ లో డెన్సిటీ వద్ద కూల్ గ్యాస్ యొక్క బిహేవియర్‌ను వీళ్ళైతే రీసెర్చ్ చేయడం జరిగింది. 2001లో ఈ యొక్క కాన్సెప్ట్ బేస్ పైన నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. సో దీని గురించినటువంటి డేటా చూద్దాం. సో అత్యంత తక్కువ సాంద్రత కలిగినటువంటి వాయువుని సాధారణ గాలి సాంద్రతలో గనక తీసుకుంటే 1,00,000 వంతులకు తక్కువ ఉష్ణోగ్రత వద్ద గనక చల్లబరిచినట్లయితే అక్కడ ఈ యొక్క బోస్ ఐన్‌స్టీన్ కండెన్సేట్ అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ తీసుకునేటటువంటి పదార్థం గనక తీసుకుంటే ఇక్కడ తీసుకునేటటువంటి వాయువు యొక్క టెంపరేచర్ గనక తీసుకుంటే 0 కెల్విన్. ఓకే. 0 కెల్విన్ వద్ద అది మనకు బిహేవ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అల్ట్రా కోల్డ్ గ్యాసెస్ ఆటమ్స్ లైక్ మన ఇక్కడ హీలియం 4 కానీ రుబిడియం 87 కానీ వీటిని తీసుకొని అతి శీతలమైనటువంటి వాయువులను మనం జనరేట్ చేయడం జరుగుతుంది 0 కెల్విన్ వద్ద. ఓకే. సో ఇక్కడతోటి మనకి ఒక 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది అయిపోయింది. జస్ట్ బేసిక్స్ మాత్రమే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాస్లో మనం డిఫ్యూజన్ గురించి అండ్ అదేవిధంగా మనకి ఒక చేంజ్ ఆఫ్ టెంపరేచర్ యొక్క బిహేవియర్ గురించి, చేంజ్ ఆఫ్ ప్రెజర్ గురించినటువంటి ఎఫెక్ట్ల గురించి అండ్ అదేవిధంగా మనకు సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు సాలిడ్స్కి చేంజ్ ఎట్లయితుంది, ఇంటర్ కన్వర్షన్ సంబంధించినటువంటి డేటా కానీ అండ్ అదేవిధంగా మనకు ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్స్ అండ్ అదేవిధంగా ఆ యొక్క మూలకాలకు సంబంధించినటువంటి సింబల్స్ అండ్ అదేవిధంగా రియాక్షన్స్ అండ్ మిక్చర్స్, కొలీజన్ మిక్చర్స్ అండ్ అదేవిధంగా మనకు ఫిల్టరేషన్ అంటే దేని నుంచి దేనికి ఎట్లా సపరేట్ చేస్తాము, డిస్టిలేషన్ కానీ, డికాంటేషన్ కానీ అండ్ అదేవిధంగా సెంట్రిఫ్యూగేషన్ కానీ, సబ్లిమేషన్, ఎవాపరేషన్ అండ్ వీటితో పాటు మనకి ఒక మాలిక్యూల్స్ వీటన్నిటి యొక్క డేటా కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఆ యొక్క వీడియోని మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు క్లాసెస్ అన్ని రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmik.classics.co.in నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో మన యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3 దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏఎల్పి దాంట్లో అండ్ జేఈ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ ఈ యొక్క కోర్సు అందుబాటులో ఉంటుంది. ఆర్పిఎఫ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ దీంట్లో కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు యొక్క కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ని వాచ్ చేయండి. ఈ రోజు నుంచి మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఓకేనా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి ఆ యొక్క కంటెంట్ని వెంటనే గ్యాదర్ చేసుకోండి. అండ్ క్లాసెస్ అయిపోగానే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క బైలింగ్వల్ మెటీరియల్ కూడా మన యొక్క క్లాస్లో అందించడం జరుగుతుంది ఫర్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ అదేవిధంగా రివిజన్ పర్పస్. ఓకే. మరి ఇంకెందుకు ఆలస్యం, మన యొక్క కోర్సులో వెంటనే జాయిన్ అయిపోయి కావాల్సిన కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.